నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు వెనుక బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయని వ్యాఖ్య. ఆముదాల వలస ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, 5 సంవత్సరాల్లో సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్. ఉప్పాడ వరాహి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే సీఎం జగన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం. పేదల కళల్ని అర్థం చేసుకుని మీ బిడ్డ 40 స్కీమ్స్ తెచ్చాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మీ కళల్ని పూర్తి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్ నొక్కానని, ఏకంగా 2,70 కోట్ల రూపాయలు నేరుగానే అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశారని చెప్పారు. నా అక్క చెల్లెమ్మల డ్రీమ్స్ను నా స్కీమ్స్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి పంపించానని గర్వంగా చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వ తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మావిగా ఈ 58 నెలల కాలం ప్రయాణం జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వెనుక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు. ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. ఒక వైఎస్ జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగపడుతున్నారని మండిపడ్డారు. ఇంతమంది తోడేలు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందారులకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మీ స్కీమ్స్ నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో, ఈ 50 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీకోసం. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్గా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? 5 సంవత్సరాల్లో సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ ఉత్తరాంధ్రను దోచుకోవడం తప్పితే చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తేవడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రను దోచుకోవడం తప్పితే ఒరగబెట్టింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చెత్త పన్నును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏంటో అర్థమవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి
కానుకలు సమర్పించాలన్నారు. నాగావళి వంశం ద్వారా ఇసుక విశాఖపట్నం వెళ్తుందని, ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్నారు. నా దృష్టిలో పడ్డ వారిని నేనెంత ఈజీగా వదిలిపెట్టానని చంద్రబాబు అన్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ప్రజలు కొట్టే దెబ్బకి ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు. అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా. అతని పాపాలు, తప్పులు, నేరాలు అతన్ని వదిలిపెట్టవు, వెంటాడతాయి. ఏం తమిళ్లో ప్రజా కోర్టులో శిక్షించాలా లేదా అని అడుగుతున్నా. 1 కాదు 2 కాదు, ఇలాంటి వాడు స్పీకర్కి అర్హుడా తమిళ్లో? ఇంకో పక్క మీరు చూస్తే ఒక అసమర్థ స్పీకర్గా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి, అతను ఒక సైకో, ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఇక్కడ ఆముదాల వలసని ఊట్ చేశాడా లేదా ఈ తమ్మినేని? చేశాడంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. కడాని ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆ ఇంట్లో దేవతలు కనికరిస్తాయి. అవునా కాదా తమ్ముళ్ళు? ఇంకో పక్క ఇతను అవినీతితో ఈరోజు చూస్తే నాగావళి వంశధార నదుల ఇసుక, ఏం తమ్ముళ్ళు ఆ ఇసుక ఎక్కడికి పోతా ఉంది? మీ ఊర్లో ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా. మీ ఊరి ఇసుక విశాఖపట్నానికి వెళ్తా ఉంది, అవునా కాదా? ఈ ఇసుక దొంగ ఎవరు? తాను ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటే ఈ సీఎం వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మహిళలు ఆలోచించాలని, మహిళలను అగౌరవపరిచే సంస్కృతి జగన్ది అని విమర్శించారు. తన సొంత చెల్లి షర్మిలను కూడా అవమానించాడని, రేపు మన ఆడబిడ్డలను కూడా అవమానిస్తాడని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఇవాళ తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ, జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రినా లేక వాజ్పేయినా? 5 ఏళ్లుగా బెయిల్ మీద బయటున్న వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డుపైకి లాగిన వ్యక్తి జగన్. తన సొంత మనుషులతో చెల్లిని తిట్టించిన వ్యక్తి. 30,000 మంది మహిళలు అదృశ్యమైతే మాట్లాడని వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఇవాళ నేను ఒక పెద్ద హీరో స్థాయిలో ఉన్నాను. సినిమాలోనే కాదు, ప్రకటనలో నటించి కూడా కోట్లు సంపాదించగలను. కానీ సంపాదన కంటే నాకు ప్రజల సమస్యలపై మాట్లాడడమే ఇష్టమని అన్నారు. నా 4వ పిల్లల గురించి జగన్ ఈ మధ్య నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడు, మీరు పార్టీ నమ్మేశారు, ఇది అంటే చెప్పా. జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి? నువ్వు 30 పైగా కేసులు పెట్టుకొని నాకు 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను. 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. అతను అడుగుతాడు నన్ను, సొంత చెల్లికే గౌరవం ఇవ్వనేవాడు, సొంత చెల్లెళ్ళనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు. మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. 30,000 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అది మీకు తెలియకపోవచ్చు, ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు, మనకు కాదని అనుకోకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అంటే మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దని అనుకోకండి. ఆయనకి జరిగిందని మీరు అనుకోకండి. అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది? సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిల గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు. అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
10,000 రూపాయలకి ఈ రోజున డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఇచ్చారు. మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి, మీరు చెప్పండి, సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా, సముద్ర తీరం ఎవరిది? సముద్ర తీరం ఎవరిది? మన మత్స్యకారులు వేటాడు, వాళ్ళకి హక్కు లేదా దాని మీద? మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి, మీకు కష్టం కదా అది. సముద్ర తీరం ప్రభుత్వానిది అంటే సరిపోదు. ప్రభుత్వం అంటే ఎవరు? మనుషులే కదా మనలాగా. ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయా ప్రత్యేకించి? లేదంటే ఏదైనా రోబోట్ అది? మనలాంటి మనుషుల సమూహం, మనందరం శక్తి దారపోసి ఒక 10 మందిని కూర్చోబెట్టాం. ఆ 10 మంది కూర్చోబెట్టారే మా బాగోగులు చూడు తండ్రి అని చెప్పాం. ప్రభుత్వం చెప్తుంది, వ్యవస్థలు చెప్తారని. వ్యవస్థ అంటే ఎవడు? మేము ఏర్పరచుకున్న వ్యవస్థ. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తాజాగా 2 సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరణ టాటాలను బదిలీ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఆ 2 ఐపీఎస్లకు ఎన్నికల విధులతో సంబంధం లేని బాధ్యతలు అప్పగించాలని, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలంటూ ఈసీ తన ఆదేశాల్లో ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదనే విషయం జగన్కు అర్థమైందని, అందుకే రాష్ట్రమంతా చివరిసారిగా తిరుగుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. అవినీతి లెక్కలు చూసుకోవడానికే మేమంతా సిద్ధం పేరుతో ఆయన జిల్లాల పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఏం చేశారో చెప్పుకోవడానికి జగన్ చేసిందేముందని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ అంతులేని దోపిడీ, వినాశనం తప్ప జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా ప్రతి జిల్లాను దోచుకున్నారని విమర్శించారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి నాసిరకం మద్యం అమ్ముతూ వేల కోట్ల రూపాయలను దోపిడీ చేశారని అన్నారు. విజయనగరం జిల్లాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని చెప్పారు. బొత్స కుటుంబం దోచిందంతా జగన్కు రావాల్సిన వాటా ఎంత అనేది ఈనాటి విజయనగరం జిల్లా పర్యటనలో తేల్చుకుంటారని అన్నారు. ఇలాంటి వాటాలు తేల్చుకోవడానికే అన్ని జిల్లాల్లో జగన్ పర్యటిస్తున్నారని చెప్పారు. దోచుకోవడానికి ఇంకా ఏం మిగిలిందా అని చూసుకోవడానికి జగన్ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. వేల కోట్లు దోచుకుని దాచుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఈయన గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు, ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే చివరి రౌండ్, రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడండి? బస్సు వేసుకుని. ఈ బస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే, ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవటానికో, చేసిందేమీ లేదనుకోండి, ఏదో నేను ఇది చేశానని చూపించుకోవటానికో, భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో, మళ్ళీ ఈయన గారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర దేనికి అంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. ఎర్రచందనం అమ్ముకోవటం కానివ్వండి, నాటుసారా కాయటం కానివ్వండి, మాదక ద్రవ్యాలు అమ్ముకోవటం కానివ్వండి, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమానికి తెరలేపాడు. మనందరికీ తెలుసు, వేల కోట్లు మింగేస్తూ ఉన్నాడు. సో వాటికి సంబంధించినటువంటి లెక్కలు, ఫైనల్ అకౌంట్స్ అయిపోయింది కదండి. ఇంకా టర్ము దోపిడీకి తెరదించాల్సిందే. ఆయనకి తెలిసి అయిపోయిందిరా బాబు, అవకాశం, ఒక్క ఛాన్స్ అని అడిగాము, రాష్ట్రాన్ని నాశనం చేసి మొత్తం రాష్ట్రానికి గుండు కొట్టించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి ఒక ఛాన్స్ అడిగాను, పాప అమాయకులు నా మాటలు నమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, మళ్ళీ ఇచ్చేది లేదు కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ప్రతి జిల్లాకి వెళ్ళటం, ఆ జిల్లాలో ఉన్నటువంటి తన మాఫియానంతా పిలవటం, ఏంటా బ్రదర్ చెప్పు, ఏంటి లెక్క చెప్పు, ఏంటి ఇసుక లెక్క ఎంత, ఈ 5 సంవత్సరాలు ఇదిగో ఇంత దోచావు, నా తాడేపల్లి కొంపకి ఇంత పంపించావు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తావు, ఇంక ఫైనల్, ఇంక లేదు, అకౌంట్ సెటిల్మెంటే,
ఎందుకంటే మన అకౌంట్ సెటిల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ. కాబట్టి మనం కూడా మన అకౌంట్ సెటిల్ చేసుకోవాలి కదా. నవరం కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కేటాయించిందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జలీల్ తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గ్లాస్ గుర్తుకు కేటాయించిన ఈసీ 3 దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు బకెట్ గుర్తును కేటాయించడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేనకు గ్లాస్ గుర్తుని ఇవ్వడం ఎంతవరకు సబాబు అని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం నవరం కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. మాకు గుర్తు గాజు గ్లాస్ గుర్తు మాకు అభ్యంతరం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకి కేటాయించిన గుర్తుని రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలంటే నాకు 3 రాష్ట్రాల్లో మా సింబల్కు పోలి ఉంది గాజు గ్లాసు. అందుకని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి జనసేనకు వేరే సింబల్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా పోటీ చేసే పార్టీ అధ్యక్షుడికే రక్షణ కరువైపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ శర్మ గారికి ప్రొటెక్షన్ కల్పించండి అని లెటర్ ఇస్తే ఆ లెటరు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గారికి లెటర్ పంపిస్తే మా అభ్యర్థులకి రక్షణ కల్పించండి, పార్టీ అధ్యక్షుడికి రక్షణ కల్పించండి అంటే ఇప్పటి వరకు రక్షణ దాఖలాలు కాదు కదా, కనీసం ఒక హోంగార్డుని కూడా రక్షణ కల్పించలేకపోయారు. మాకు ఇళ్ల మీద ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ వ్యవస్థ ఎన్నికలు కేవలం ధనవంతులకు పేదవారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు కావి. భారత రాజ్యాంగం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ప్రతి మానవుడు ప్రతి పౌరుడు కామన్ మ్యాన్ ఎంపీ ఎమ్మెల్యే కావాలనే విధానంతో మన శాసనాలను మన రాజ్యాంగాలను మనమే రాసుకోవడానికి ప్రతి సంవత్సరం జరిగే ఎన్నికలు, అటువంటి ఎన్నికల్ని కూడా మీరు అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరిక పాలన తరిపిస్తుందా అనేది ఎలక్టరల్ ఆఫీసర్లు గుర్తుంచుకోవాలా. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించేందుకు ప్రస్తుతం మంచి అనుకూల సమయమని, కావున అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని అన్నారు. అలాగే ఉపాధి పనులు నిర్వహించిన కూలీలకు సకాలంలో కూలీ సొమ్ము చెల్లించాలని చెప్పారు. రాష్ట్రంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ తాగునీటి పరిస్థితులపై సిఎస్ సమీక్షిస్తూ ప్రకాశం బ్యారేజ్ నుండి మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో సకాలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి గల ఆవాసాలు, కాలనీలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఎక్కడ తాగునీటికి ఇబ్బంది లేకుండా సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఆయన సమీక్షించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి ఏ విధమైన ఫిర్యాదులు వస్తున్నది, వాటిని ఎంత సమయంలో పరిష్కరిస్తుంది తదితర అంశాలపై ట్రాన్స్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను కూడా వదలలేదు. కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లు అమ్ముకున్నారని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. దేశ చరిత్రలో అభివృద్ధి అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్షిప్ వాసులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ తీసుకొచ్చిన మెడికల్ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలికి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెస్తాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని
అనారోగ్యశ్రీగా మార్చేశారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ కింద 12,000 కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడా ఈ పథకం కింద వైద్యం అందించడం లేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకి రిలయన్స్కి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుతుంది. ఈ రెండు ముందరికైతేనే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పక్క రాష్ట్రాలు చూస్తే నిజంగా ఈరోజు అసూయపడుతున్నాం. ఒక హైదరాబాద్ తీసుకోండి, ఒక చెన్నై తీసుకోండి, బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా వాళ్ళు స్పీడ్ ముందరికెళ్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పట్టణాలను అభివృద్ధి చేస్తూ ముందరికెళ్తున్నారు. భారతదేశ చరిత్రలో అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉద్యోగాల కల్పన గురించి ఇంత మాట్లాడుతున్నాం. ఆయన తీసుకున్న 3వ నిర్ణయం PPA రద్దు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రద్దు చేస్తుంటారు. బాబు గారు ముందు చూపుతూ రాబోయే 25 సంవత్సరాలు మనకు ఎంత విద్యుత్ అవసరమో ఫోర్కాస్ట్ చేసి సోలార్ ప్లాంట్లు ఎన్ని పెట్టించారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ₹2.25-30 PPA చాలా ఎక్కువ అని చెప్పి రద్దు చేశారు. ఇదే ప్రభుత్వం మార్కెట్కి వెళ్ళి అదే కరెంటుని ₹10 కొనింటారు. ఆ భారం తీసుకొచ్చి మన రెత్తిమని రుద్దుతున్నారు. ఇంకా మార్చి బిల్లు వచ్చినాయి ఏప్రిల్లో, అందరికీ కాలింది. 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. కానీ ఎక్కడ ఒక రోడేలా ఒక్క పరిశ్రమ తీసుకురాలి, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. ఆటోమేటిక్ రోడ్లు కానీ 24 గంటల కరెంటు కానీ ఆటోమేటిక్ అయిపోతాయి. సో ఏమి చేయాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సభాముఖం అందరితో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు వెనుక బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయని వ్యాఖ్య. ఆముదాల వలస ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు 5 సంవత్సరాల్లో సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్. ఉప్పాడ వరాహి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే సీఎం జగన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.